నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం రిషికొండలో 2019-24 మధ్య ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక భవన నిర్మాణాల సముదాయాన్ని కట్టించింది. అంతకంటే ముందు ఏపీ ప్రభుత్వం గతంలో అక్కడ పర్యాటక శాఖకు సంబంధించిన బంగ్లాలు ఉండేవి. దానివల్ల దాదాపు సంవత్సరానికి ఒక 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం చెప్తోంది. అక్కడ విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా లేకపోతే అధికారిక నివాసంగా ఉంటుంది అనే చర్చ జరిగింది. వైసీపీ ఎప్పుడు అక్కడ మేము ఉంటామని చెప్పలేదు. ప్రభుత్వానికి సంబంధించే ప్రభుత్వ కార్యాలయాలు అన్న యాంగిల్లో మాట్లాడారు. అంటే దేనికి కూడా స్పష్టత లేదు. తర్వాత దాని మీద టీడీపీ అనేక ప్రచారాలు జరిగినాయి. టీడీపీ నాయకులు చెప్పిన మాటలు కానీ దాని మీద చర్చ జరిగింది. సో అది కట్టించడానికి దాదాపు 500 కోట్లు అయిందనే ప్రచారం కూడా జరిగింది. సో ఇప్పుడు దాంట్లో వాడిన వస్తువుల మీద కూడా చర్చ జరిగింది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఆ సముదాయానికి వెళ్ళి వాటిని సందర్శించి అక్కడ ఉన్నాయన్నీ పరిశీలించారు. దాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టాలి అంటే వస్తున్న 7 కోట్ల రూపాయల ఆదాయం గండిపట్టడంతో పాటు ఇప్పుడున్న పర్యాటక శాఖ ప్లేస్లో నిర్మించిన నూతన భవన సముదాయాలకు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులు అవుతున్నాయి ప్రభుత్వానికి. వస్తున్న 7 కోట్ల రూపాయల ఆదాయం రాకపోగా సంవత్సరానికి 25 లక్షల రూపాయలు వస్తుంది ఖర్చు. అంటే నెలకి 25 లక్షల రూపాయలు ఖర్చు వస్తుందట. సో అంటే 3 కోట్ల రూపాయలు అక్కడ అర్థమవుతుంది. సో అలా కాదని ఏదో చెయ్యాలి దాన్ని అని టీడీపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లుగా కనపడుతోంది. దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేయించి ప్రజలు దీన్ని దేనికి వాడాలి అని నిర్ణయిస్తే దానికి వాడదామని ఏపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనే విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ నుంచి కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రజాభిప్రాయము అనుకుంటే 17 కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం దానికి ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోలేదు అనే మాట అంటున్నారు. ఓకే, మరొకటి ఈ ప్రజాభిప్రాయం అనే కాన్సెప్టు ఇంకో వర్గం ఏముంటుంది సోషల్ మీడియాలో, ఈ ప్రజాభిప్రాయం అనే కాన్సెప్టు అంతా పైపైన షో పుట్టప్. వాళ్ళు ఒకటి అనుకున్నారు. ఈ ప్రజాభిప్రాయం చెప్పే 4 ఆప్షన్లలో అదొకటి ఉంటుంది. ప్రజలు ఇదే కోరుకున్నారని చెప్తారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు. ప్రైవేటు వ్యక్తులకు ఏదో రూపేణ ఆ బిల్డింగ్ను కట్టబెట్టే యత్నం జరుగుతుంది అనే చర్చ అయితే జరుగుతుంది. అసలు రిషికొండ ప్యాలెస్ అక్కడ దేనికైనా వాడుకోవచ్చు. గవర్నర్కి విడిది ఒక బ్లాక్ కొంత భాగం ఇవ్వచ్చు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది, ఆదాయం వస్తుంది. విశాఖ వేరు, మిగతా ప్రాంతాలు వేరు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ నేవీ ఉంది. తర్వాత కోస్టల్ ఏరియా అనేక రకాలుగా సందర్శకులు వస్తుంటారు. మంచి పర్యాటక కేంద్రము కాబట్టి ఖచ్చితంగా ఆదాయం ఉంటుంది. రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే దాదాపు పెద్ద పండుగలు అయిపోయినాయి. ఇప్పుడు దసరా పండుగ అయిపోయింది. రాబోయే జనవరికి సంక్రాంతి కూడా అయిపోతుంది. ఇంకొన్నాళ్ళు వేచి చూస్తే వేసవి సెలవులు కూడా అయిపోతాయి. పర్యాటక రంగంలో ముఖ్య ప్రాధాన్యత సీజన్ అని చెప్పుకుంటాం కదా. పర్యాటక శాఖకు సీజన్ సెలవులే. అది లాంగ్ అంటే 5 రోజులు మించి 3 రోజులు మించి ఏ సెలవులు వచ్చినా పర్యాటక శాఖకు సీజన్ అని చెప్పాలి, పర్యాటక రంగానికి. ఎందుకంటే అందరూ వివిధ ప్రాంతాలకు పర్యాటక క్షేత్రాలను కానీ పర్యాటక ప్రాంతాలను కానీ సందర్శించి అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రకృతి ప్రేమికులు కూడా ఎక్కువగా పర్యాటక కేంద్రాలకు వెళ్తుంటారు. సో ఈ సెలవులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్సీజన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పటికే 16 నెలల కాలం గడిచిపోయింది. సో ఇప్పటికైనా త్వరితగతిన పూర్తి చేయాలి. పూర్తి చేసి దాన్ని నిర్ణయం తీసుకోవాలి. బిల్డింగ్లు పూర్తయ్యాయి కానీ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని ఏ పర్యాటక శాఖకు సంబంధించిన అనేక ఉంటాయి, హోటల్స్, రెస్టారెంట్, వాటెవర్, అది ఇస్తే ఖచ్చితంగా బాగుంటుంది, ఆదాయం వస్తుంది. కాయలా పడిపోయింది. దాదాపు 500 కోట్ల రూపాయలు దానికి వెచ్చించి దాని మీద ఆదాయం రాకపోగా నెలకు ఒక 25 లక్షలు మెయింటెనెన్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. సో ప్రభుత్వం అయితే ఈ ఆలోచన చేస్తోంది. ప్రతిపక్షాలు ఎలా అంటున్నాయి, సోషల్ మీడియా వేదికగా ఎవరు వర్షన్ వారు విలిపిస్తున్నారు.
కానీ ఏదేమైనప్పటికి కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి. విశాఖ ఎవరు అవునన్నా కాదన్నా పర్యాటక ప్రాంతం, పర్యాటకంగా ఒక పెద్ద కేంద్రం అని చెప్పచ్చు. సో అక్కడ ఒక రిషికొండ అనే ప్రాంతానికి బహుళ అంతస్తులు కాకపోయినప్పటికి కూడా మంచి భవన నిర్మాణాలు అనేవి ఏర్పాటయ్యాయి. అత్యాధునికమైన ఎమ్యూనిటీస్తో అక్కడ అన్నీ ఏర్పాటయ్యాయి. కాబట్టి దాన్ని పర్యాటక కేంద్రంగా వనరుగా మలుచుకొని చేయాలనేది అయితే కొంతమంది చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒక జోనర్ వాళ్ళు అన్నట్లుగా దీన్ని అటు ఇటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ అనే ముసుగులో అనుయాయులు కట్టబెడతారనే వాదన ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.